నమస్తే సార్. అన్న మీ పేరు? నా పేరు మోజప్ప సార్. మోజప్ప. ఓకే అన్న. ఏ ఊరు అన్న? మాది మేకడోన్ సార్. మేకడోన మండలము? పెద్ద కడుపురు సార్. పెద్ద కడూరు మండలం. ఓకే అన్న. మీరు ఈ ప్రతిభ బయోటెక్ వారి ఉత్పాదనలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారన్న? 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. 5 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఓకే, రిజల్ట్ ఎలా ఉందన్న? బాగుండదు సార్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఏవేవి వాడుకున్నారన్న? ఇప్పుడు వచ్చేసరికి కొక్కోలి 20 కేజీలు ఇచ్చినాను. ఓకే. సాయిల్ కార్బన్ ఇది ఒక 2 కేజీలు ఇచ్చినాను సార్. 2 కేజీలు. అవును సార్. ఓకే. ఇది మొక్కకి ఆరోగ్యంగా ఉంటుంది. ముందు ఎంత ఉగ్గినా మనకి చెట్టు ఎరగాకుండా అని చెప్పి ఇది ఇచ్చినారు సార్. ఉపయోగపడుతుంది. ఇచ్చింటే ఇది మంచి రిజల్ట్ ఉంది సార్. మంచి రిజల్ట్ ఉంది. ఓకే. మొక్క పోషకాలు బాగా తీసుకునేటట్టు చేస్తుంది. ప్రతి ఒక్కటి చెట్టుకి ఆరోగ్యంగా ఇట్లా ఇచ్చినారు కదా సార్. అదే వేరు వ్యవస్థకి మంచి బ్యాక్టీరియా గిక్టీరియా అన్ని ఉపయోగపడేటట్టు సార్. దానికే కారణం ఇలా ఉంది సార్. నీట్గా ఉంది పొలం అయితే సార్. ఓకే. 2 కోతలు తెంపినాను సార్. 2 కోతలు తెంపారు. 2 కోతలు తెంపినప్పటికీ ఇలా ఉంది. ఇంకొక 2 స్టెప్. ఇది ఎన్నో స్టెప్ అన్నా? 2వ స్టెప్, 3వ స్టెప్? 3వ స్టెప్ అనుకుంటా కదా. 3వ స్టెప్ సార్. 3వ స్టెప్ స్టార్ట్ అయింది ఇప్పుడు. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది సార్. అంటే 2 కోతలు పూర్తిగా తెంపేశారు సార్. ఇది ఒకసారి ఇంకొక 2-3 కోతలు కావాలని అనుకున్నాను సార్. ఇది ఈ మందులు వాడితే, ఈ మందులు వాడుకోవడం ద్వారా, ఈ మందులు వాడడం వలన ఇట్లా వచ్చింది. ఓకే. మనము ఇంకా రావాలి బాగా కట్టుకుంటే ఇవి వాడుకుంటే కానీ మనకి బాగుంటది. మామూలుగా బలం మందులు అట్లా వేసింటే చేను అదేలే రిజల్ట్ లేకుండా పోతుంది సార్. ఇప్పుడు మీరు గట్టి మందులతో పాటు ఇవి కూడా వాడుతున్నారు. వాడుతున్నాం సార్. ఓకే. రిజల్ట్ ఎలా ఉందన్నా? బాగా అనిపిస్తుందా? బాగుంది సార్. డ్రిప్కి ఎక్కాలి సార్. డ్రిప్కి ఎక్కాలి. డ్రిప్కి ఎక్కువ ఎక్కొస్తాను. మొత్తం డ్రిప్కే సార్. మొత్తం కొకోలి, జూకా, గామా ఇవే సాయిల్ కార్బన్ ఇవి ఒక 10 కేజీలు అట్లా వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారు. ఓకే, వేస్తూనే ఉంటారు. 15 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి వేస్తూనే ఉంటారు. సార్. ఓకే. ఈ మందులు వాడుకోవడం ద్వారా మీరు ఆనందంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నాం సార్. పంట కన్నా మంచి దిగుబడి వస్తుంది. దిగుబడి అంతా బాగా వస్తుంది సార్. ఇలాగ బాగా దిగింది సార్ పింజ. అదే కింద కార్ప్ సెట్టింగ్ కూడా అయింది. అవు సార్గా ఇట్లా అయింది సార్గా. ఇట్లా అయింది. కాయ కానీ షైన్ బాగా వస్తుంది. రంగు గింగు బాగా వస్తుంది. కాయ కానీ ఊరుతుంది సార్. ఇది ఊరుతుంది. ఈ వాడల వల్ల కాయ కానీ ఊరుతుంది సార్. ఓకే. మీకు అన్ని రకాలుగా మీకు ఉపయోగం అనిపిస్తుంది. బాగుంటుంది సార్. ఓకే. మీరు ఇవి వాడుకోవడం ద్వారా ఆనందంగా ఉన్నారు అయితే? ఆనందంగా ఉన్నాం సార్. ఓకే. ఇబ్బంది వచ్చేలా సార్. నీట్గా ఉంటుందా? నీట్గా. ఇంకొకటి సార్, మనకి ఎక్కువ హెల్దీగా ఆరోగ్యంగా ఉంటుంది. చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది ప్రతిభ బయోటెక్ కాయ యాదన్న కానీ బాగా నీట్గా ఉంటుంది సార్. నీట్గా వస్తుంది. షైనింగ్ కానీ బాగుంటుంది. రంగు కానీ అన్ని రకాల బట్టి వాన వచ్చింది బట్టి మచ్చ వస్తుంది తప్ప అది మనకి మచ్చని దాంట్లో లేదులేనా ఇప్పుడు సార్. వాన వచ్చినప్పుడు అదే ఇంకా ఇట్లా అన్నీగా ఇట్లా మేకలు కుదిరినాయి సార్. నీట్గా వచ్చిందన్న. ఎక్సలెంట్గా వచ్చింది. బాగా వచ్చింది సార్. మొత్తం ప్రతిభ బయోటెక్ వాళ్ళవే వాడుతున్నావు కదా? అన్ని అవే సార్ వాడేది. ఏమేమి వాడుకున్నావు అన్న ఇంతవరకు? కొక్కోలి, జూకా, అదే సార్, గామా ఇవన్నీ వాడినా. పెప్పు, జినాక్స్ అన్ని వాడినారు మొత్తానికైతే. అన్ని వాడినాము. బెట్ బంపర్ కూడా వాడుకున్నారా? బెట్ అది వైరస్ సార్. వైరోనిల్ అవి కానీ వాడినాను సార్. రిజల్ట్ ఎలా ఉందన్న? బాగుందా? బాగుండదు సార్. ఏమంటే ఈ నెల్లి మాకి ఎక్కువైంది సార్. అక్కడ పక్కన అదే మొత్తం ఎన్ని రోజులు అయింది వైరోనిల్ స్ప్రే చేసి మీరు? ఇదే ఒక వారం అంటే సార్. చేను అది బీబీసీ డీబగ్ మీరు కూడా స్ప్రే చేశారా? ఇంకా చేయలేదా? అది ఇంకా చేయలేదు సార్. అది అది బాగుంది చూడన్న రిజల్ట్. ఆయన ఇక్కడ మీ ఊర్లోనే ఆయన కొట్టాడు కుంటనన్న. బాగుంది. అదేలే వైరోనిల్ మళ్ళీ. రేట్లు మనం ఏం చేసేది ఉందన్న? ఎవరేం చేయరు. గవర్నమెంట్ కదా రేట్లు మనం ఏం చేసేదని చెప్పు. ఓకే. ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ సార్. ఓకే.